శివయ్య సకుటుంబ సపరివార ఆశీస్సులతో అందరం బాగుండాలని కోరుకుంటూ లోక క్షేమకరి శాకాంబరి. ప్రకృతి ఆరాధనలో భాగమే శాకాంబరీ దేవి ఆరాధన. శాకములు అంటే తినేందుకు అర్హమైన ఆకులు, పువ్వులు, కాయలు, వేర్లు, కాండములు, కొమ్మలు, పండ్లు మొదలైనవన్నీ. వీటన్నిటినీ శాకములంటారని అమరకోశం చెప్తోంది. అటువంటి శాకముల చేత అలంకరింపబడుతుంది కాబట్టి అమ్మవారు శాకాంబరి అయిందని పెద్దలు చెప్తారు. కరువును తొలగించే శాకాంబరి. కరువు కాటక కొన్ని యుగాలకు పూర్వం ఈ భూమిపైన ఏకంగా 100 సంవత్సరాల పాటు అత్యంత తీవ్రమైన కరువు ఏర్పడింది. వర్షాలు లేవు, పంటలు లేవు, తినడానికి తిండి, త్రాగేందుకు నీళ్లు కూడా లేవు. జనాలలో ఆహాకారాలు బయలుదేరాయి. కరువు విలయతాండం చేస్తుండడంతో దేవతలకు యజ్ఞయాగాదులలో సమర్పించే ఆహుతులు సైతం నిలిచిపోయాయి. మునులు కూడా ఈ భయంకరమైన కరువును చూసి బెంబేలెత్తి పరాశక్తిని శరణు వేడారు. దాంతో దేవి అందరికీ అభయమిచ్చింది. అందరి ముఖాలలో చిరునవ్వు విరిసింది. దేవి ఆవిర్భవించి ఈ భయంకరమైన పరిస్థితిని తొలగిస్తుందనే నమ్మకంతో మునులు 100 కన్నులతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సందర్భాన్ని దుర్గా సప్తశతి అద్భుతంగా వర్ణించింది. తతః శతేన నేత్రేణ నిరీక్ష్యామి యన్మునీన్ కీర్తిష్యంతి మనుజా శతాక్షీమితి మాం తతః. అందరూ 100 కన్నులతో వేచి చూస్తున్నందున శతాక్షి అనే పేరుతో లోకంలో అందరూ కీర్తిస్తున్నారు. ఇదే సందర్భంలో అమ్మవారు శరీరం నుండి ప్రాణాలను నిలబెట్టే గుణం కలిగిన శాకములను సృష్టించి కరువు నివారణ అయ్యే వరకు సమస్త ప్రాణుకోటికి ఆధారమైన లోకాలను భరిస్తాను, దాంతో నన్ను శాకాంబరి అనే పేరుతో స్తుతిస్తారు అంటూ జరగబోయే వృత్తాంతాన్ని ముందుగానే తెలిపి శాకముల రూపంలో ఆవిర్భవించి కరువుతో అల్లాడుతున్న ప్రాణకోటి ప్రాణాలను నిలిపి శాకాంబరి అయ్యింది. అలా దేవి శరీరం నుండి ఆవిర్భవించిన శాకములను స్వీకరించి తిరిగి శక్తిమంతులై యజ్ఞ యాగాది క్రతువులను పునఃప్రారంభించారు. జనుల ఆకలి దప్పులను తీర్చేందుకు శాకాంబరిగా వెలిసిన ఆ జగదమ్మను ఆపదలను తీర్చే దేవిగా, కరువు కాటకాలను తొలగించే శక్తిగా, వాతావరణ మార్పులతో జనాలలో ఏర్పడే అనారోగ్యాలను హరించే అవతారంగా ఈనాటికి భక్తితో ఆరాధిస్తాం. భక్తుల ఆర్తిని స్వీకరించే ప్రకృతి స్వరూపిణి శాకాంబరి ఆరాధన అన్ని రోగాలను నయం చేస్తుందని భక్తుల మనోవిశ్వాసం. దాంతో ఆషాఢ మాసంలో శాకాంబరిని ఊరూరా ఆరాధిస్తారు. ప్రకృతి నుండి వచ్చిన పూలు, పళ్ళు, కూరగాయలతో ఆయా దేవి మందిరాలలో అమ్మవారిని అత్యంత భక్తిపూర్వకంగా సౌందర్య రూపంగా అలంకరిస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే కనిపించే అరుదైన శాకాంబరి దేవి అవతారంలో భక్తులంతా ప్రకృతితో మమేకమైన పరాశక్తిని కనులారా వీక్షించి ధన్యత పొందుతారు, రోగాలను నయం చేసుకుంటారు. ఉత్సవాలలో దేవికి అలంకరించిన పూలు, పండ్లు మరుసటి రోజు భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు. కూరగాయలతో అన్నదానాన్ని నిర్వహించి అమ్మ ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. భక్తిపూర్వకంగా శాకాంబరి దేవిని స్తుతించి ధ్యానించి యథాశక్తిగా అర్చిస్తారో వారందరికీ అక్షయమైన ఫలములతో పాటు అన్నపానాదులను అనుగ్రహిస్తుందని చెప్పబడింది. ఇంతటి విశేషత కలిగిన దేవికి భిక్షకై ఇంటింటికి తిరుగుతున్న ఆదిశంకరుల వారు శాకాంబరీతి శశేఖర వల్లవేతి అంటూ తన కనకధారా స్తోత్రంలో స్తుతించారు. కనక వృష్టిని కురిపించారు. శాకాంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్ అన్నమాన్ అక్షయమశ్నుతే శీఘ్రమన్నమానామృతం ఫలం.
అంగరంగ వైభవంగా శాకాంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీశైల ఆలయంలో, విజయవాడ కనకదుర్గ ఆలయంలో, తెలంగాణలో ప్రముఖ నగరంలో వరంగల్లోని భద్రకాళి దేవస్థానాల్లో శాకాంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అలంకరించే కూరగాయలను, పండ్లను, పువ్వులను ఉచితంగా ఇచ్చేందుకు అమ్మవారికి భక్తులు పెద్ద సంఖ్యలో ఎదురుచూస్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో వేడుకగా చేసే ఈ ఉత్సవాల కోసం పొరుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు శ్రీశైలానికి బయలుదేరి వస్తూ ఉంటారు. ప్రాచీన శాకాంబరి దేవి సిద్ధపీఠం రాజస్థాన్ రాష్ట్రం జైపూర్కు 72 కిలోమీటర్ల దూరం సాంబర్ నగరంలో విరాజిల్లుతోంది. చౌహాన్ రాజులు పాలించిన 13వ శతాబ్దపు కాలం వారి రాజధానిగా అత్యంత సుసంపన్నమైన నగరంగా, శతాబ్దాల చరిత్ర కలిగిన నగరంగా సాంబర్ పేరుగాంచింది. శాకాంబరిగా వెలిసిన దేవి భక్తులను కోరిక మేరకు ఇక్కడి పర్వత సానువులలో వెలిసిందని, దట్టమైన అరణ్య ప్రాంతంలో వెలిసి దేవి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా విచ్చేయడంతో ఆ ప్రాంతమే శాకాంబరి నగరంగా మారిందని, కాలక్రమంగా అది కాస్త సాంబార్గా పిలువబడుతోందని స్థల పురాణం. శాకాంబరి దేవి సాంబార్ గ్రామానికి అధిష్టాత్రిగా అక్కడి వారు చెప్తారు. యయాతి మహారాజు భార్యలైన దేవయాని, శర్మిష్ఠల పేరుతో నిర్మించబడిన 2 సరస్సులు ఈనాటికి మనకు దర్శనమిస్తుండటం విశేషం. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన శాకాంబరి దేవి ఆలయం ఇదేనని చెప్తారు. భాద్రపద శుద్ధ అష్టమి, శరన్నవరాత్రుల సందర్భాల్లో ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. శాకంబరీ శేఖర వల్లభే తిస్తుతి స్థితి ఫలే కేలి సంస్థయే తస్మై నమశ్రీ అనేక గురోస్తరణ్యే. ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. శాకంబరి దేవి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. శివాయ గురువే నమః. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ తప్పకుండా పెట్టండి. ఓం నమ శివాయ.